పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం. అంజబాబు గారు ఏరు రాలేదా లేదా? కీర్తనల గ్రంథంలో నుండి 118వ కీర్తన ఇదేనండి. 118వ కీర్తన మొదటి వచ్చిన భాగం నుండి 17 క్లారిటీ చెప్పండి. 16 అయిపోయింది, 17 మనకు 117 సరే. 117 నుండి 118లో 15 వచనాల వరకు వాక్య పఠన భాగాన్ని మనము చదివిద్దాం. అందుకనేగా 118 కూడా కంటిన్యూషన్ ఉంటుంది. 117 నుండి 118 15వ వచనం వరకు. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనులారా ఆయనను కొనియాడుడి. యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీయులు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందురుగాక. ఈ 3 వచ్చిన భాగాలను అండర్లైన్ చేసుకోండి. ఆయన కృప ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని
నిర్మూలము చేసేదను. నలు దిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. కందిరీగల వలె నా మీద ముసిరి ఉన్నారు. ముండ్లు కాల్చిన మంట ఆరిపోవునట్లు వారు నశించిపోయిరి. యెహోవా నామమును బట్టి ఆయన యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి. యెహోవా నాకు సహాయము చేసెను. యెహోవా నా దుర్గము, నా గానము. ఆయన నాకు రక్షణాధారమాయను. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. చిన్న ప్రార్థన చేసుకొని మా కుక్క వచ్చింది ఎక్కడ చూడండి. అరుణవాడ కుక్క అనుకుంటున్నాను. అరుణవాడ మీరేం చేస్తారంటే వచ్చేటప్పుడు ఒక పెద్ద గేట్ పెట్టి ఉంచుతున్నాను కింద. రెండవ చిన్న గేట్ ఏం చేస్తారంటే బాగా దగ్గరికి లాగిరండి. నెట్టుకొచ్చింది ముత్త తలుపు తీసుకుంటారు. మంచి చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి మనము కొనసాగుదాం. ప్రార్థించుకుందాం. కృపా కనికరం కలిగిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి నాయన మీకు స్తుతులు స్తోత్రాలు. నాయన ఈ యొక్క ఉదయకాలములో నూతనమైన మాసములో నా తండ్రి సంఘముగా కూడి మీ నామమును స్తుతించుటకును మిమ్మల్ని గణపరిచి మహిమపరచుటకు తండ్రి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి నాయన మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు నాయన సంఘముగా కూడి ఉన్న నీ బిడ్డలమైన మేమందరము మీరిచ్చిన స్వరము ద్వారా ఆత్మీయ గీతాలను ఆలాపించి మా జీవఫలములు అర్పించి మిమ్మల్ని మహిమపరచి ఉన్నాం. తండ్రి మీరు మహిమపరచబడి ఉన్నారని మేము నమ్ముచున్నాం. చదవబడిన వాక్య భాగాన్ని బట్టి నాయన స్తుతులు చెల్లిస్తున్నాం. నాయన ఈ సమయం అందు వాక్యమును ధ్యానించబోతుండగా, వాక్యమును ఉపదేశించబోతుండగా పరిశుద్ధ గ్రంథములో నుండి మేము మాట్లాడులాగున బోధించులాగున మీ కృప చూపించండి. దయగలిగిన ఆయన లేఖనాధారమైన బోధలో మేము నిలిచి ఉండటకు సహాయం చేయండి. మీ జ్ఞానమును చేరువన నీ బిడ్డలమైన మాకందరికీ దయచేయండి. తండ్రి సమయోచితమైన గ్రహింపును చేరువన్న నీ బిడ్డలమైన మాకు దయచేయండి. బోధించుటకు కావలసిన పరిశుద్ధాత్మ శక్తిని నీ బిడ్డలమైన మాకు దయచేయండి. మీ వాక్యము ప్రతి బిడ్డ అర్థం చేసుకున్నటకు, వారి హృదయాల్లో విశ్వసించుటకు, అంగీకరించుటకు, మార్పు చెందుటకు మీ కృప చూపించమని ప్రార్థిస్తూ ఈ మనవులు యేసుక్రీస్తు వారి ద్వారా స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమునకు చేరి వచ్చి ఉన్న మనకందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం.
ఉందా? ఆయన చూపిస్తా. ఆయన ఉందా? ఒక్కోసారి ఇస్తున్నాడు, ఒకసారి ఉందా? ₹5 బిళ్ళ చూడు. లేదు ఇక్కడ ఉండడు, అందుకే ₹5. అక్కడ కూడా ₹5. ఉందా? ఉందా? మంచిదండి, చాలా సంతోషం. నేను తేలేని పరిస్థితుల్లో ఉంటాను, తీసుకొచ్చినా అది పట్టుకురావటానికి కొంచెం ఎందుకో ఇబ్బంది పడుతున్నాను, అందువల్ల తేలేకపోతున్నాను. ఇంతకుముందు రాదు. ఎందుకని పిల్లడు వచ్చిన తర్వాతనే నేను తెప్పించడానికి ప్రయత్నం చేస్తాను. బాగా అలసట వస్తుంది అది మోస్తుంటే. ఇది చిమ్ముతున్నప్పుడే ఊడుస్తున్నప్పుడే కూడా కొంత అలసట వస్తుంది. అందువల్ల నేను కొంచెం ఇబ్బంది పెడుతున్నాను. పిల్లలు మాత్రం చేయగలిగేది ఏం లేదు, ఇబ్బంది అనుకున్న ఏదైనా కానీ ఇక చేయలేనప్పుడు సరెండర్ అవ్వటమే. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఈ ఇల్లులాగా వాళ్ళు పని చేస్తుంటారు. ఇదేంటంటే నాకు కొంత డస్ట్ ఉంటుంది పైన, అంతా మనం శుభ్రం చేసుకోవాలి. పెద్దదే అంటే ఎక్కువే ఉండదు కానీ ఎక్కువ సమయంలో మనం చేస్తే అలా అనిపిస్తుంది, అంతే కానీ ఏం లేదు. మంచిదండి, ఎందుకంటే డబ్బులు ఉన్నాయి కొనదు. ఎందుకేముంది, రాస్తున్నావా? ఎక్కడ తిరణాలు వెళ్తే ఎక్క దిగని సరిపోయింది అన్నట్టు అతనే డబ్బులు చేతిలో ₹10 ఉంటే ఏదో ఒకటి కొంటుంటుంది. 2 కొనుక్కొచ్చావా? నాకు కూడా ఒకటిస్తావా? ఆనకిద్దు కానీ ఇప్పటికే ఎంత 2 ₹70. 3 బుక్కులు ₹70. సరేలే, మంచిదండి. ప్రియా దేవుని సంగమా, ఈ ఉదయకాలం మందు దేవుని యొక్క వర్తమానాన్ని మనం వినబోతున్నప్పుడు దేని గురించి మనము వినాలని దేవుని చిత్తమయ్యేది. మేరముగా రాలేదు వాళ్ళ, ఎక్కడికి వెళ్ళారు? లేరా? మీ అపార్ట్మెంట్లోనేగా కనపడతలేదా 2-3 రోజుల నుంచి? మంచిది, మంచిది, కూర్చోండి. మళ్ళా వచ్చింది, తీసుకోండి. తీసుకెళ్ళాడుగా పిల్లలు, ఇప్పుడు తీసుకెళ్ళాడుగా. దాన్ని మీరు ఏం చేస్తారంటే దాన్ని ఇంటి దగ్గరే పెట్టేసి గేట్ వేయండి బయట. అప్పుడు అది అరుస్తూ ఉంటుంది ఎవరైనా వచ్చినా. అప్పుడు అది ఇక్కడికి వచ్చింది అనుకోండి, మీకు ప్రయోజనం ఏంటి దానివల్ల? కాదు నేననే ఉద్దేశం అది కాదు. వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి రావడం అనేది కామన్. అది మీరందరూ ఇక్కడికి వచ్చేసారు, ఇంటి దగ్గర ఎవరు లేరు కదా, మరి ఎవరు కాపలా? అది ఎందుకు? అది మన ఇంటి కాపలకు కదా అది. కాబట్టి దాన్ని ఏం చేస్తారంటే కట్టేసైనా గేట్ వేసి, గేటు తాళం వేస్తారు కదా, తాళం వేసి రండి. లేదు కట్టేసి గేటు గడిపెట్టానా రండి. ఎందుకంటే అవి బయట తిరగ, మీకు సెక్యూరిటీ ఉండాలి ఇంటికి. అవి మీ అంటే వచ్చే ప్రయోజనం ఏముంది? ఏదైనా కానీ పెంపుడు జంతువు మనకి అది మనం లేనప్పుడు మనం నరసరావుపేట ప్రార్థనకి వెళ్తే వాడి ఇంట్లో కుక్కను చూసి మాకు వంటలు
చూడండి, వాడు కాల్ చేయటం వల్ల లైవ్ కట్ అయిపోయింది. చెప్తే వినదు. నేనేమో ఫ్లైట్ మోడ్లో పెడతానికేమో నాకు నెట్ రాదు. చెయ్యొద్దంటే చేస్తాను. ఒకసారి 2 సార్లు చెప్తాము. నాకేమో అన్నీ ఆ సిమ్ మీదనే ఉన్నాయి. నా లైవ్ దాంట్లోనే వస్తుంది, వాట్సాప్ దాంట్లోనే వస్తుంది. చెప్తే మళ్ళీ చేస్తాడు, మళ్ళీ కట్ అయ్యింది. మంచిదండి. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు అపోస్తల కార్యాల గ్రంథంలో నుండి మనం చూద్దాం. అపోస్తల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 22వ వచన భాగాన్ని చూద్దాం. 22వ వచన భాగం నుండి మనం కనుక పరిశీలన చేస్తే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకు ఇక్కడ అవగతం అవుతుంది. ఏంటి అంటే, యేసుక్రీస్తు యొక్క సువార్త అనేకులను రక్షించును లేక రక్షించను. యేసుక్రీస్తు యొక్క సువార్త అనేకులను రక్షించును లేక రక్షించను. ఎలా రక్షిస్తుందో మనకి ఇక్కడ వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీయులారా, 22వ వచనములో, ఇశ్రాయేలీయులారా ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరిచెను. ఇది మీరే ఎరుగుదురు. ఇంతవరకు ఒకటి ఏమంట, ఇశ్రాయేలీయులకు తెలియపరుస్తున్నాడు. ఆ కాలంలో ఇశ్రాయేలీయుల కొరకైన వర్తమానాన్ని మనం చూస్తున్నాం. ఈ కాలంలో దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు విశ్వసించవలసిన వారిగా ఉన్నావు. మొదట ఏమని ఇశ్రాయేలు ప్రజలకు తన మాటను తెలియపరుస్తున్నాడు అంటే, యేసు చేత అద్భుతములను చేయించింది ఎవరు? యేసు చేత, యేసు ప్రభు వారి ద్వారా చేయబడిన అద్భుతములు ఎవరు చేయిస్తే ఆయన చేశాడు. అంటే యేసు ప్రభు వారు ఈ లోకములో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఏది చేయాలి అన్నా ఎవరు పర్మిషన్ ఉండాలి? ఎవరి అనుమతి? దేవుని యొక్క అనుమతి. ఆయన ఏది చేసినా కానీ అది దేవుని చిత్తమును బట్టే, దేవుని ద్వారా మాత్రమే చేస్తాడు ఆయన. మరి మనమైతే మన ఇష్టానుసారంగా చేస్తాం. దేవుని బిడ్డగా నువ్వు ఉంటూ, దేవుని ఎరిగిన వ్యక్తిగా నువ్వు ఉంటూ, దేవుని చిత్తాన్ని జరిగించేవానిగా ఉండకుండా నీ వ్యక్తిగత ఆలోచనలతోటి లేక భౌతిక సంబంధమైన ఆలోచనలతో నువ్వు ముందుకు సాగుతూ ఉంటావు. ఎందుకంటే మన యేసు ప్రభు వారి కన్నా గొప్పవాళ్ళం కదా, కదండి? చెప్పండి. కాదు అంటే మీరు కానట్టు, లేకపోతే మెలకొండ ఉంటే యేసు ప్రభు వారి కన్నా గొప్పవాళ్ళే కదా. మరి మన ఇష్టానుసారంగా ఈ లోకంలో మనం చేస్తూ ఉంటాము ప్రతిదానికి కూడా. అది దేవునికి మనం తెలియచేయము, దేవునికి చెప్పము. దేవునికి చెప్పడానికి ఆయన ఎక్కడ కనపడ్డగా మనకి
దేవుడు కనపడడు అనే విషయం నీకు తెలుసు. కానీ నువ్వు ఎలా మాట్లాడాలి మరి దేవునితోటి? ఎలా మాట్లాడాలండి? ప్రార్థన ద్వారా నువ్వు మాట్లాడాలి ఆయనతోని. నువ్వు మాట్లాడటమే నీ పని, కానీ జవాబు ఎవరిస్తారు? ఆయన ఇస్తాడు. కొంతమంది ఆ జవాబు నాకు వినపడింది అంటారు, ఆ జవాబు నాకు కనపడింది అంటారు, అది వేరే విషయం. దాని విషయం మనం వద్దు. నువ్వు ప్రార్థించు, దేవునితో మాట్లాడు కదా. ఏం జరుగుతుంది అక్కడ? దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్య చేయించి, ఎవరి మధ్య? ఇశ్రాయేలీయుల మధ్య చేయించి. నమ్మాలా వద్దా మరప్పుడు వాళ్ళు? ఒక ఆశ్చర్య కార్యం జరిగింది అని అంటే ఇప్పుడున్న సమాజంలో అనేకులు దాన్ని నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. టీవీల్లో చూసి కూడా కదండి, టీవీల్లో చూసి కూడా నమ్ముతున్నారు. ఇశ్రాయేలు ప్రజల మధ్య చేసిన అద్భుతాలను వారు అంగీకరించలేకపోయారు. ఎందుకంటే వారిలో ఏమున్నది? అపనమ్మకం ఉన్నది, అవిశ్వాసం ఉన్నది, అవిధేయత ఉన్నది, లోబడిన స్వభావము వాళ్ళల్లో ఉన్నది ఆ ప్రజల్లో. అందువల్లే వాళ్ళు నమ్మలేకపోయారు. అయితే దానికి ఏమంటున్నాడు? ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరచను. ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరచను. ఎవరి వలన మెప్పు పొందాడు ఇప్పుడు ఆయన? ఎవరి వలన మెప్పు పొందాడు? అద్భుత కార్యములు చేసి దేవుని వలన యేసు ప్రభు వారు మెప్పు పొందవలెనని మీకు కనబరచను. అంటే ఆయన మీరు నమ్మాలి. ఇది లెక్క. ఎవరిని? అందుకు ఆయన అద్భుతాలు చేసింది. నీ కాలు రావటం కోసం కాదు, లేదా నీ కన్ను రావటం కోసం కాదు. ఆయన నమ్మటం కొరకు తండ్రి అయిన దేవుడు ఆయన చేత అద్భుతాలు చేయించాడు. ఎందుకంటే తండ్రి వద్ద నుంచి అవిధేయతలో ఉండి పడిపోయి నెట్టివేయబడిన తర్వాత, మరి నెట్టివేయబడిన వాడు మరలా దేవుని దగ్గరికి వెళ్ళలేడు కదా, ఆయనతో మాట్లాడలేడు కదా. ఆయనకు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన ఆయనకు వినబడదు, ఆయన అంగీకరించాడు ఆ ప్రార్థన. అంటే దీనిని బట్టి పాపి యొక్క ప్రార్థన ఎవరు వినరని అర్థమవుతుంది. ఏమండి? పాపి యొక్క ప్రార్థన ఎవరు వినరంట? మరి నువ్వు పాపములో ఉన్నావా? నువ్వు పరిశుద్ధపరచబడ్డావా? లేక నీకు అద్భుత కార్యాలు చేయాలని నువ్వు ఆశపడుతున్నావా? నీ వ్యక్తిగత జీవితంలో అద్భుతాలు జరగాలని నువ్వు ఎదురు చూస్తున్నావా? అద్భుతం ఎందుకు చేశాడు అని చెప్తున్నాడు దేవుడు. యేసును నువ్వు ఎరగటం కొరకు అద్భుతం చేయించాడు ఆయన చేత. కరెక్టా కాదది? వాక్యమును నువ్వు నమ్మాలి అంటే, వాక్యమునకు నువ్వు విధేయత కావాలి అంటే, ఆయన చేసిన అద్భుత కార్యాలను నువ్వు ప్రత్యక్షంగా చూచిన వ్యక్తివైతే నమ్మాలి, పరోక్షంగా వాక్యం ద్వారా వింటున్న వ్యక్తివైతే నువ్వు నమ్మాలి, విశ్వసించాలి. ఖచ్చితం ఇది. ఇశ్రాయేలు ప్రజల మధ్య ప్రభు అయిన క్రీస్తు వారు ఆయన భౌతికంగా తిరిగి అద్భుత కార్యాలు జరిగించాడు కదండి అప్పుడు. మరి ఇప్పుడు అద్భుత కార్యాలు మన మధ్య జరుగుతున్నవా? జరుగుతున్నాయండి ఇప్పుడు? ఏం చెప్పరు? ప్రార్థన చేస్తే గుడ్డోళ్ళ కళ్ళు వచ్చినాయి ఎవరికన్నా? చెప్పరేంది? మరి టీవీలో వచ్చేయండి ఏంటిది? అబద్ధాలండి. వాక్యము నిజము, మనుషులు చెప్పేది అబద్ధము. అద్భుతాలు ఆయన చేయించాడు ప్రభు ద్వారా, యేసు ప్రభు వారి ద్వారా. ఆయన ప్రవక్తల ద్వారా కూడా కొన్ని చేయించాడు, అపోస్తలుల ద్వారా కొన్ని చేయించాడు. అంతేకాని ఇప్పుడు ఆయన ప్రవక్తలు లేరు,
ఉన్నారండి ప్రవక్తలు? పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలు ఎవరున్నా సజీవులుగా ఉన్నారా? లేరు. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి అపోస్తలులు, క్రొత్త నిబంధనలో అద్భుతాలు చేయబడిన వ్యక్తులు ఎవరైనా ఇప్పుడు సజీవులుగా ఉన్నారా? లేరు కదా. మరి ఇప్పుడు ఎవరు చేయాలి మరి అద్భుతాలు? ఇప్పుడు ఎవరు చేయాలి? అందుకనే ఈ అబద్ధ బోధకులందరూ అద్భుతాలు చేస్తున్నామని చాటుకుంటున్నారు. అపోస్తలుల తరువాత అద్భుతాలు చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు పొందుకున్న వారు పరిశుద్ధ గ్రంథములో ఉన్న వారు తప్ప మిగిలిన వారికి ఎవరికి కూడా లేదు. ఒకవేళ అలా చెబుతున్నారు అని అంటే అది మాత్రము అసత్యం అనే విషయాన్ని మనం గమనించాలి. స్వస్థత ఉంటుంది అంతవరకే, ఒక అవయవం రాదు, ఒక కన్ను కనపడదు. కన్నుకు చెత్తవారం వచ్చి ఉండొచ్చు. ఏమండి, సౌండ్ తగ్గించండి, బాగా వైబ్రేషన్ పెట్టండి. ఇప్పుడు చెత్తవారం వచ్చిందని అంటే కంటి వైద్యుల దగ్గరికి వెళితే దానికి కావాల్సింది ఏదో ఇస్తాడు, అంతేనా? అసలు గుడ్డు కనపడదు అన్న వాళ్ళకి డాక్టర్ కన్ను ఇవ్వగలడా? భౌతికమైన కన్ను ఇవ్వగలడేమో, కానీ చూడగలిగేటువంటి నేత్రం మాత్రం అతనికి రాదు. గవ్వ కన్ను వేయచ్చు, గొర్రె కన్ను వేయచ్చు, లేక ఇక ఏదైనా ఆర్టిఫిషియల్గా పెట్టవచ్చు కదండి. కాబట్టి అద్భుతములు మీ మధ్య చేయించను. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, దేవుడు ఒక సంకల్పాన్ని ఆయన నిశ్చయించి ఉన్నాడు, ఫిక్స్ చేశాడు. దాన్ని నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి, ఎప్పటికంటది? ఎప్పటికంటండి ఈ జ్ఞానము? అప్పటికేనా లేకపోతే ఇంకా ముందు తరాలకు కూడానా? భవిష్యత్ జ్ఞానం అని అంటే ఎప్పటి వరకు అని మీరు అనుకుంటున్నారు? ఎప్పటి వరకు అనుకుంటున్నారు? ఏమండి, ఎప్పటి వరకు? క్రీస్తు యొక్క వచ్చే వరకు, లేక మనము జీవించి ఈ జీవితము ముగించే వరకు, ఫైనల్గా ఈ లోకము అంతమయ్యే వరకు. 3 విషయాలు ఉన్నాయి. ముగ్గురికి వర్తిస్తాయి. చూడండి ఏమన్నా, భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. ఈ అద్భుతములు చేయించిన ప్రభువును, ఈ యొక్క భవిష్యత్ జ్ఞానమును ఆయనకు అప్పగించి ఈ లోకానికి పంపించిన ఆయనను మీరు ఏం చేశారు? దుష్టులకు సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు నివారణ చేసి ఆయనను లేపెను. ఇప్పుడు జరుగుతున్న పరిణామం కూడా ఇదే కదండి. ఏమిటది? ఏమిటండి అది? శ్రమల కాలం. మరి సంతోషకాలం ఎప్పుడు? క్రిస్మస్ కదండి. శ్రమల కాలం. శ్రమల కాలము అనే దానిని నువ్వు పొందుతున్నావు అని అంటే ఆయన భవిష్యత్ జ్ఞానము నీకు అవసరమై ఉన్నది. మొట్టమొదటి శ్రమల కాలమును నువ్వు అనుభవిస్తున్నావు అని అంటే ఈ 40 దినాలే కాదండు. శ్రమ అనేది ఎప్పుడైనా ఉంటుంది. 40 దినాల తర్వాత శ్రమలు రావా? వ్యక్తిగతమైన శ్రమలు ఉంటాయి మన మధ్య. వాటి నుండి మనము విడిపింపబడాలి అంటే మనకు జ్ఞానము కావాలి. అది భవిష్యత్ జ్ఞానము మనం పొందుకునే వారంగా ఉండాలి. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఆయన్ను గూర్చి ప్రవక్తలు పరిశుద్ధ గ్రంథములో తెలియపరిచారు. అంటే ఇక్కడ ఆయన యొక్క ఉద్దేశము ఏంటంటే, ఇక్కడ తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశము కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా
ఆయన ఏం చేస్తున్నారు అంటే ఆయనను సిలువ వేసిన వారిని కూడా ఆయన ఏం చేస్తున్నాడు ఇక్కడ? రక్షిస్తున్నాడు, క్షమిస్తున్నాడు, వారిని అంగీకరిస్తున్నాడు, వారిని చేర్చుకుంటున్నాడు. అంటే ఎంత ఘోర పాపినైనా కానీ ఆయన క్షమించును. కాబట్టి యేసుక్రీస్తు యొక్క సువార్త అనేకులను రక్షించును, అనేకులను రక్షించును. ఎలాంటి రక్షణ ఆయన ఇస్తున్నాడంటే నిత్య జీవము పొందే రక్షణ ఆయన ఇస్తున్నాడు మనకి. రెండో విషయాన్ని కనుక మనం పరిశీలన చేస్తే ఇంకా ఈ యొక్క 41వ వచనము కనుక మనం చూస్తే ఇక్కడ బాప్తిస్మం పొందాలి, మారు మనసు పొందాలి, దేవుని ఒప్పుకోవాలి, సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించాలి, నీ పాపములు కడిగివేయబడాలి. ఇవన్నీ కూడా మనకు ఈ అధ్యాయంలో మనకు కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా ఆయనను సిలువ వేసిన వారిని రక్షించుచున్నది అనే విషయాన్ని మనకు తేట తెల్లంగా ఈ యొక్క వచన భాగాల్లో మనకు తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఆ విషయంలో రక్షణ పొందిన వారు అక్కడ వాక్యము పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మేడగదిలో వాక్యము బోధించినప్పుడు 41వ వచనంలో ఏం చేయబడ్డారంట? వారు అతని వాక్యమును అంగీకరించి బాప్తిస్మము పొందిరి. నేను మధ్యలో చాలా కొంచెం తగ్గించేసాను. ఏమి తగ్గించడానికి అక్కడ అవకాశం ఏంటంటే ఇక్కడ చనిపోయినటువంటి ప్రభువు పరలోకమునకు ఎక్కిపోయినట్లుగా మనం చూస్తున్నాం ఇందులో. కానీ చనిపోయినటువంటి దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదండి. ఇది గ్రహించాలి. అదేంటి, దావీదు దేవుని భక్తుడు కదా, గొప్ప రాజు కదా అని మనం అనుకుంటాం. దేవుని భక్తులందరూ ఎప్పుడు వెళ్తారు దేవుని యొక్క రాజ్యములోనికి, పరలోకమునకు ఎక్కిపోయేది ఎప్పుడు? చనిపోంగలే కదా, కదండి. చనిపోంగల్లో ఎక్కిపోతారు కదా మనోళ్ళు. మన సేవకులు చెప్పేది అదేగా. నేను ఈ మధ్యకాలంలో 2-3 చోట్లకి వెళ్ళవలసిన అవకాశం వచ్చింది. అక్కడ ఇది చెప్తే వాళ్ళందరూ పారిపోతారేమని చెప్పలే, నేను సైలెంట్ అయ్యి. నేను చెప్పలే, మీరు కానివ్వండి అన్నాను. ఇప్పుడు ఆ మాట చెప్పాను అనుకో, నేను ఇది సేవకులే నన్ను ప్రశ్నిస్తున్నారు. పరలోకంలో ఎవరు లేరా? ప్రవక్తల ముందే చనిపోయారు కదా, దావీదు ముందు చనిపోయాడు కదా, ఆయన కన్నా ముందున్న ప్రవక్తలు చనిపోయారు కదా, అబ్రహాము చనిపోయారు కదా, ఇంకా పితరుల కాలంలో ఉన్నటువంటి వారు చనిపోయారు కదా, వారు పరలోకంలో ఉన్నారు కదా అని అంటారు వాళ్ళు. వాక్యం ఏమి చెబుతుంది? ప్రభు ఏం చెబుతున్నాడు? దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదని వాక్యం ఉందా ఇక్కడ? యేసు ప్రభు వారు నేను తప్ప పరలోకమునకు వెళ్ళిన వారు, ఎక్కిపోయిన వారు ఎవరునూ లేరు ఇంతవరకు అని ఆయన చెబుతున్నాడు కదా. అంటే యేసు ప్రభు వారు చెబితే నువ్వు నమ్మవు, పరిశుద్ధులు చెబితే నువ్వు నమ్మవు, ప్రవక్తలు చెబితే నువ్వు నమ్మవు, అపోస్తలులు చెబితే నమ్మవు, నా ప్రియుడు పరలోకానికి ఎక్కిపోయాడని సేవకుడు చెబితే వింటావు కదా, కదండి. ఎందుకంటే ఆయన చెప్పకపోతే నువ్వు ఘనంగా కానుక ఇవ్వవు, ఆయన చెప్పకపోతే నీ మనసు నొచ్చుకుంటుంది, ఆయన చెప్పకపోతే నీ మనసు నొచ్చుకొని రేపు ప్రార్థనకు చర్చికి నువ్వు వెళ్ళవు. ఇది ప్రాక్టికల్గా జరుగుతుంది. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు అని ఉందా బైబిల్లో? ఉందమ్మా? లేదా? లేదా? అయ్యో, 34వ వచనం చూడండి, అందులోనే దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. కన్ఫర్మా కాదా? యేసు ప్రభు వారు నేను పరలోకమునకు నేను తప్ప ఎవరు కూడా వెళ్ళిన వారు లేరు అని అంటున్నాడు కదా. మరి 2 విషయాలు సేవకులుగా బోధించేటువంటి బోధకులకు తెలియదా? తెలియదండి. నేను బోధకులను విమర్శించటం లేదండి, నేను బోధకులను విమర్శించటం లేదు.
ఎక్కిపోలేదని వాక్యం చెబుతుంటే మన ప్రియులు మన ముందు చనిపోయిన వారు పరలోకములోకి ఎక్కిపోయారని చెప్పి పరలోకంలోనే ఉన్నారు, దేవునితో ఉన్నారు, దేవుని దగ్గరికి వెళ్ళారు. అసంబద్ధమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు, వాక్యానికి సంబంధం లేని మాటలే. కాబట్టి ప్రియా దేవుని సంగమా, ఈ ఉదయకాలం మందు నీవేం చేయాలో మొదటగా చూడండి. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా నమ్మవలెనని చెప్పెను. ఆజ్ఞాపిస్తున్నాడు, నమ్మవలెను. నువ్వు నమ్మకపోతే నీకు శిక్ష, నీవు నమ్మకపోతే నీకు శిక్ష. కాబట్టి ఆయనను సిలువ వేసిన వారిని రక్షించెను. ఎలా రక్షించాడు? యేసుక్రీస్తు నామమున ప్రతి వ్యక్తి కూడా మారు మనసు పొందాలి. పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు కూడా యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుతారు. ఇది మీకును మీ పిల్లలకును మీ దూరస్తులందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవుని యొద్దకు పిలిచిన వారి అందరికీ ఇది చెందును అని చెప్తున్నాడు. మరలా అక్కడ హెచ్చరిస్తున్నాడు ఏమంటే, మరియు ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై, మూర్ఖులకు ఈ తరము వారు, ఈ తరం వారంటే ఎవరు? మనం ఉన్నావా లేవా? ఈ తరం, ఇది ఏ తరం? ఇది క్రైస్తవ యుగము, క్రీస్తు యుగము. ఈ క్రీస్తు యుగములో ఉన్న మనకందరికీ కూడా వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. ఇప్పుడు హెచ్చరిస్తుంది వాక్యం, మనలను వాక్యం హెచ్చరిస్తుందంటే ఎవరు హెచ్చరిస్తున్నారని? దేవుడు పరిశుద్ధాత్ముడు మనలను హెచ్చరిస్తున్నాడు. కాబట్టి సిలువ వేసిన వారిని కూడా ఆయన ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు, ఆయన రక్షిస్తున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవ విషయానికి వస్తే, ఎవరు రక్షింపబడుతున్నారో వాక్యములో మనం చూద్దాం. వాక్యము ద్వారా ఎవరు రక్షించబడుతున్నారో లేక అద్భుతముల ద్వారా రక్షింపబడుతున్నారా చూద్దాం. ప్రియ దేవుని సంఘం, అపోస్తల కార్యాల గ్రంథంలోనే 8వ అధ్యాయంలో చూద్దాం. అక్కడ ఒక వ్యక్తి, విచిత్రమైన వ్యక్తి కనబడుతున్నాడు. అక్కడ విచిత్రమైన వ్యక్తి అని అంటానికి కారణం కూడా ఉందండి. అందులో విచిత్రమైన వ్యక్తి అంటున్నాను. 8వ అధ్యాయము 5వ వచన భాగాన్ని నుండి మనం కన్నా పరిశీలన చేస్తే 13 వచనాల వరకు, 8వ అధ్యాయము 5వ వచనం, 4వ వచనం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. దాని తర్వాత అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. ఎవరిని ప్రకటిస్తున్నారు? ఇప్పుడు బోధకులు ఎవరిని ప్రకటించుకుంటున్నారు? స్వనీతి సంబంధమైన బోధను బోధించుకుంటున్నారు. ఫిలిప్ అనేటువంటి వ్యక్తి ఎవరిని ప్రకటిస్తున్నాడు? ఫిలిప్పు సమరయ పట్టణము వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జన సమూహములు విని, ఫిలిప్పు ప్రకటిస్తున్న సువార్తను విని, ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యం ఉంచగా, ఫిలిప్పును నమ్మారా? చెప్పిన మాటలు నమ్మారా? చెప్పిన మాటలు నమ్మారా? ఫిలిప్పును నమ్మారా? వినపడతలేదు మీ అందరికీ? మీరందరూ నోళ్ళు ఎందుకు తెరవరు? చదవబడిన వాక్యం అర్థం కలదు మీకు? ఏమని చదవబడింది అక్కడ? జన సమూహములు విని. అంటే ఎవరు జన సమూహం? అంటే ఎవరు? ఆగమ్మ, నువ్వు వాళ్ళు చెప్పాలి అనుకోళ్ళు. వాళ్ళకి నోళ్ళేవా? చెప్పాలి వాళ్ళు కూడా. అప్పుడే వాళ్ళ వాక్యంలోనే వింటున్నట్టు తెలుస్తుంది.
నువ్వు చెప్పుకుంటే పోతుంటే వాళ్ళు మౌనంగా కూర్చుంటున్నారు. జన సమూహం అంటే తెలియదా మీకు? రోడ్డు మీద 10 మంది గుమ్మికూరు ఉన్నారు అంటారే, తెలియదు అది కూడా మీకు? మరే నోట్లు ఎప్పుడే కోప్పడాలా? జన సమూహములు విని ఫిలిప్పు చేత చేసిన సూచక క్రియలను చూచినందున, రోడ్డు మీద తాగదాడుకుంటే లటిక్కని ఇంట్లో నుంచి వెళ్తావు గుమ్మం తీసుకొని, తలుపు తీసుకొని కదా చూడటానికి జనాన్ని చూడాలి. ఎవరెవరు వచ్చారు? మళ్ళీ మనకు అవకాశం రావాలి కదా, మనం కూడా ఆ యాక్షన్లోకి వెళ్ళాలండి. అటు చెప్పాలా మీకు నేను? అటు చెప్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, ఎబ్బెట్టుగా ఉంటుంది. సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా. ఏక మనసు అంటే నీ ఒక్కడిది అని ఇంకొకళ్ళు కూడా, నీ ఒక్కరిది అయినా ఇంకొకళ్ళు కూడా. మట్టి పాత్రలా ఏక మనసు అంటే మనసులు ఎన్ని ఉంటాయండి ఒక మనిషికి? మరి వాళ్ళు చెప్పరేంటి? ఏక మనసు అంటే ఒక్క మనసే అంటే ప్రతి మనస్సు, ప్రతి మనుషుడు అని. జన సమూహములలో ఉన్న ప్రతి మనుషుడు ఏక మనస్సుతో లక్ష్యముంచగా అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఫిలిప్పు యొక్క మాటలు వారి వారి మనసులలో లక్ష్యముంచారు అంటే నిలుపుకున్నారు, ఆ వాక్యాన్ని విన్నారు అని. లక్ష్యముంచగా అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. ఎవరి ద్వారా జరిగింది ఇది? ఏ మాటలు చెప్తే జరిగింది? ఇప్పుడు ఫిలిప్ ఉన్నాడా బ్రతికి? లేడు. మరి ఫిలిప్ అని పేరు పెట్టుకున్న నేనున్నాను ఇప్పుడు బ్రతికి. ఇప్పుడు నేను అలాగా నేను కూడా ఆయన యొక్క సూచక క్రియలు చేయాలా వద్దా? నేను ఇప్పుడు చేయగలనా లేదా? చేయగలనా నేను? ఎందుకని? ఇప్పుడు పరిశుద్ధాత్మ కుమ్మరింపబడిందా? నీకు పరిశుద్ధాత్మ వరం ఇవ్వబడిందా? చెప్పాలి. పరిశుద్ధాత్మ కుమ్మరింపబడిందా నీ పైన, లేక నీకు పరిశుద్ధాత్మ వరం ఇవ్వబడిందా? అమ్మా, అందరూ బాప్తిసం పొందిన వాళ్ళే. పరిశుద్ధాత్మ వరమును మీరు పొందారు, పరిశుద్ధాత్మ కాదు. ఏంటి తేడా దానికి దీనికి? ఏంటిదండి? పరిశుద్ధాత్మ నీకే గన ఉంటే నువ్వు దాన్ని ఇంకొకరికి ఇవ్వగలవు. ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందినటువంటి వ్యక్తులు లేక ప్రభువు, ప్రవక్తలు, అపోస్తలులు, కొంతమంది బైబిల్ గ్రంథములో వ్రాయబడిన వ్యక్తులు తప్ప ఎవరికైనా పరిశుద్ధాత్మ ఇప్పుడు ఉన్నదా? వాక్య ప్రకారం ఇప్పుడు ఉన్నదా? ఉంటే ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు? ఇప్పుడు అద్భుతాలు చేయాలి, సూచక్రియలు చేయాలి, గుడ్డోళ్ళకి కళ్ళు ఇవ్వాలి, కుంటోళ్ళకి కాళ్ళు ఇవ్వాలి, ఊసకాలు కలిగినటువంటి వాడు లేచి నడవాలి కదా. మరి ఇప్పుడు నువ్వు పొందుకున్న వరం ఏంటిది? నువ్వు పొందుకున్న వరం ఏంటి? ఏం పొందుకున్నావు? బాప్తిస్మము ద్వారా. పేతురు మీరు మారు మనసు, పేతురు చెప్తున్నాడు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ అను వరమును పొందుతారు. వరము అన్నాడు, ఇది గిఫ్ట్, ఇది బహుమానము. ఈ బహుమానము నీ సొంతమే, ఇంకొకరికి ఇవ్వడానికి లేదు. ఇది పరిశుద్ధాత్మ పొందిన ప్రవక్తలు, పరిశుద్ధులు, పరిశుద్ధ గ్రంథములో లిఖింపబడిన వారు ఇతరులకు పరిశుద్ధాత్మ ఇచ్చారు. కానీ ఇప్పుడు పొంది ఉన్న పరిశుద్ధాత్మ వరము మన వ్యక్తిగతాన్ని, మనల్ని మనము కాపాడుకోవటానికి మాత్రమే.
కాబట్టి ఇక్కడ ఇంకా ముందుకు వద్దాం. ఇక్కడ ఉన్నాడు ఒక వ్యక్తి, చూద్దాం 5వ వచనం నుండి. అనేకసారి పొందిరి, అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగెను. అపవిత్రాత్మలు వెళ్ళిపోయిన ఈ కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. ఫిలిప్పు ద్వారా ఇక్కడ జరిగింది సూచక్రియలు, అద్భుతాలు. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగెను. చచ్చిపోయిన వాడిని తిరిగి లేపితే ప్రభు, వాళ్ళందరూ సంతోషించారా లేదా? సంతోషించారా లేదా? మీరు వింటలేదు. తర్వాత చూడండి, సీమోను అని ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణములో గారడి చేయొచ్చు. ఏ పట్టణం అది? ఏ పట్టణం అండి అది? చెప్పండి. అక్కడ సమరయ పట్టణం అని ఉంది. సమరయుల పట్టణము వరకు ఫిలిప్పు బోధించింది ఎక్కడ? సమరయ పట్టణంలో, యెరూషలేములో కాదండి. చెదిరిపోయిన వారు అక్కడ ఉన్నారు. సమరయ పట్టణానికి వెళ్ళేటప్పుడు వారికి అక్కడ వెళ్ళి మన సువార్త ప్రకటిస్తున్నాడు. వాళ్ళు అవిశ్వాసము ద్వారా చెదిరిపోయారు, యేసును చంపారు, యేసును సమాధి చేయబడింది, యేసు యొక్క దేహం కూడా తీసుకుపోయారు అన్నటువంటి అపనమ్మకము, అవిశ్వాసములో ఉండి వీరందరూ భయాందోళన చెంది చెదిరిపోయి ఉన్నారు వీరందరూ.